హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. గోపాలకృష్ణ భగవాన్ కి, సద్గురు మహారాజ్ కి. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకటన చెప్పుకుంటున్నాం. నిన్నను జీవుడు ఏ విధంగా లీనమవుతాడో, ఈ ఇంద్రియాలన్నీ ప్రాణం అన్ని పట్టుకుపోయిన తర్వాత ఇల్లు ఎక్కడో పడేసాం అడవిలో, అక్కడ మన ఖాళీగా వదిలిస్తే కొన్నాళ్ళకి ఇల్లంతా కూలిపోయింది, ఇంట్లో మనిషి లేకపోవడం వల్ల. అలాగే మరి ఈ ఇంట్లో మనిషి కానీ బయటికి పోయాడంటే ఇల్లు కూడా కూలిపోదు. అది కూలిపోద్దంటాం, దీనికి మృతి అని పేరు. ఇంతే. ఆ ప్రకారంగా ఏదైనా మనం తెలుసుకోవాలంటే కొంతమంది అంటారు, మీరు ఎన్ని చెప్పండి కానీ అది నేను మాత్రం ఈ జన్మలో దాని జోలికే పోదంటారు. అర్థమైంది? దేని జోలికి, ఆత్మజ్ఞానం జోలికి ఈ జన్మలో పోవు అంటారు కొంతమంది. ఎన్ని చెప్పండి, మిగతా ఎన్ని చేస్తాం, ఇది మాత్రం ఈ జన్మకి మాత్రం మార్చుకో అంటే ఇంకెప్పుడు మార్చుకుంటాం. కొంతమందికి ఏదైనా వాసనలు ఉంటాయి అనుకోండి, ఈ జన్మలో మార్చుకోవాలంటే అది చెప్పండి, అది మా తరం కాదంటారు. మళ్ళీ ఆ విషయం వదిలికోండి చెప్పమంటారు. అలా కాకుండా ఈ శరీరంలో ఈ చైతన్యం ఉన్నప్పుడే మనం చేయగలిది చేయాలి. అర్థమైందా? మనం చేయగలిది చేయాలి. ఇక వశిష్ఠుడు వారు చెప్తున్నారు, బ్రహ్మస్య జాగతస్య జాతస్యాకాశవర్ణవతు అసంవేదనమాత్రైకం మార్జనాయాలమత్తునః. బ్రహ్మస్య జాగతస్య జాతస్యాకాశవర్ణవతు. ఆకాశవర్ణవత్ అంటే ఉదాహరణ, ఆకాశం వలే రామచంద్ర. కాబట్టి ఆకాశవర్ణవత్తు, ఆకాశము వలే. ఆకాశకు వర్ణమే లేదు కానీ ఆకాశవర్ణవత్తు చెప్పడం ఆకాశవర్ణవత్. కాబట్టి ఈ ఆకాశవత్ ఎందుకన్నారు? మనకి ఆకాశంలో వర్ణం ఉందా? లేదు. కానీ మనమందరం ఏమంటాం? నీలిమ ఆకాశం అంటాం, అంతే కదా, నీలిమ ఆకాశం అంటాం. దానివలే ఆకాశములో రూపము లేకపోయినా నీలాకాశము ఏ విధంగా అయితే వర్ణింపబడుతూ ఉన్నదో ఆ ప్రకారముగా ఈ మిథ్యా బ్రహ్మము మిథ్యారూపం అన్నమాట. మనకి ఉదయించినటువంటిది అంతా ఏమిటి? మిథ్యారూపములో ఉదయిస్తున్నటువంటి ఏదైతే ఉందో అసంవేదన మాత్రైకం, ఈ జగద్రూపమైనటువంటి భ్రమ, ఇదంతా ఏమిటి? భ్రమ. ఆ భ్రమ ఎప్పుడైతే మనకి ఎట్లా పోవాలా? ఆ భ్రమ నివృత్తి కొరకు, ఏ భ్రమ అయితే మనకుందో ఆ భ్రమ నివృత్తి కొరకు ఇక్కడ చెప్తున్నారు, అసంవేదన మాత్రైకం మార్జనాలయమస్తు వహం. ఈ జగత్తు యొక్క స్మరణ అంటే ఏమిటి? జ్ఞాపకం. విస్మరణ అంటే మర్చిపోవడం. ఈ జగత్తుని ఏ విధంగా విస్మరించడము, ఆ విస్మరించడం అనే ఒక ఉపాయము చెబుతున్నాను అంటున్నారు. ఆ విస్మరించిన ఒక ఉపాయాన్ని చెప్తున్నారు. ఆకాశంలో స్వభావంగా ఏ వర్ణాలు లేకపోయిన వర్ణం కలబడినట్టు, స్వభావంగా ఏమి మనకి పరమాత్మ ఏది లేకపోయినా ఈ జగద్రూపము అన్నటువంటి ఒక మిథ్యారూపము అన్నటువంటి దాని పద్ధతిలో ఉదించినటువంటి ఈ జగద్రూపము, ఈ జగత్తు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా కావాలి ఒక ఉపాయము చెబుతున్నాను అన్నారు.
అసన్మయీ స్వరూపైష పరం సత్యైవ లాలనే వర్తతే చేత్ వినోదాయ కించిత్ న కర్ష్యతి. అసన్మయం, సన్మయం అంటే సత్తు అంటే ఉండడం, సన్మయం అంటే అంతా సన్మయమైన మాట లేదు కదా. తన్మయం అంటే తన్మించుకోవడం, తస్మిన్మయం తన్మయం, దాని ఎందే ఏమి మై ప్రత్యం ప్రాచుర్యార్థం కదా. అందుచేత ఏమిటిది అంతా తన్మయత్వం అన్నమాట. అందుచేత చెప్తూ ఉన్నారు అసన్మయీశ్వరూపైష పరం సత్యైవ లాలిని. అసన్మయముగి జగత్ చూసారా, సన్మయమైనటువంటి పరమాత్మ, అసన్మయమైనటువంటిది జగత్. మరి ఈ జగత్తు ఏ విధంగా బాధితం అవుతుందంటే కేవలము తత్వజ్ఞానము వల్లనే బాధితం అవుతుంది. అది ఉపాయం చెప్తున్నారు, అర్థమైందా? కేవలము జగత్తు బాధితము, తత్వజ్ఞానం వినా బాధితము కాదు. అర్థమైందా? బాధితం అంటే ఏమిటి? నష్టం. నష్టము అంటే ఇంకోలా ఉంది. మనకి ఏదో ఒక ఇల్లు నష్టం అయిపోయినట్టు పడిపోయినట్టు కాదు, ఇక్కడ ఏం పడిపోవు. అది మన రూపంలో నష్టం అవుతుంది, మనకి నష్టం అవుతుంది. అంతేగాని మనకి జ్ఞానం కలిగినందువల్ల ఇల్లు వాకళ్ళు అన్ని పడిపోవు, అది నష్టం అయిపోవు. జగత్తు అంటే ఇదే కదా, మనకి నామరూపాత్మకం జగత్తు. మనకి ఎప్పుడైతే ఇది ఉపదేశించిందో ఇవన్నీ నష్టం అయిపోయి చిన్న భిన్నం అయిపోతాయి అనుకుంటారు కొంతమంది. ఇవన్నీ ఇరిగిపోతాయి, మైకలు ఇరిగిపోతాయేమో, కుర్చీలు ఇరిగిపోతాయేమో, ఇవన్నీ ఉంటాయి. నష్టం మన రూపంలో ఈ జగత్ యొక్క సత్తా విషయాన్ని కలిగింది కాబట్టి మిథ్య అని బాధపడుతుంది. అది ఒక తత్వజ్ఞానం చేతే బాధితమవుతుందని చెప్పాను. ఇంకో దాని చేత బాధిత ఎప్పుడు కాదు. మనలో ఉన్నటువంటి జగత్ ఏదైతే ఉందో, జగత్ అంటే అన్నింటినీ ఒకటి కాదు. మనలో అంతఃకరణంలో రాగద్వేషాది రూపం ఉందనుకోండి, అది అంతః జగత్ అనమాట. ఇది బహిర్జగత్తు. అర్థమైంది? అది లోపల అంతర్జగత్తు, ఇది బహిర్జగత్తు. ఈ బహిర్జగత్తు అంత తత్వజ్ఞానం చేత ముందేమవుతుంది, అంతర్జగత్ అనేది వీడి తద్వారా బహిర్జగత్ అనేది పోతూ ఉందన్నమాట. ఈ ప్రకారంగా ఒకవేళ తత్వజ్ఞానం చేత బాధితమైతే, బాధ్యత ఎవరికైంది? తత్వజ్ఞానానికి. మరి తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఏమంటాం మనం? తత్వజ్ఞులు అంటాం, సర్వ జీవన్ముక్తులు అంటాం, వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందిన వారిని అంటాం. అది ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం మీకు అయిందా లేదని అడుగుతారు, మీరేం చెప్తారు? అయిందంటే కాదు, ఆత్మసాక్షాత్కారం. అక్కడ వాళ్ళ దృష్టి ఏమిటంటే అడిగే వాళ్ళ దృష్టి, ఈ పుస్తకం మనకి ఇప్పుడు సాక్షాత్కారం అయిందా? అది మీకేం కాలేదా? ఆత్మసాక్షాత్కారం అడుగుతారనమాట. కాబట్టి ఈ పుస్తకం సాక్షాత్కారం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా మనం చూడటం ఇలాగా, దీన్ని సాక్షాత్కారం మనందరం ఒప్పుకుంటాం అనమాట. అక్షేణ సహా సాక్షాత్కారం అంటే అక్షేణ సహా ఇది సాక్షాత్, నేత్రములతో ఉన్నది సాక్షాత్. అర్థమైంది కదా? సాక్షాత్ కరోతి సాక్షాత్కారం. సాక్షాత్ అంటే మనకి ప్రత్యక్షం చేయుచున్నది కాబట్టి సాక్షాత్కారం అంటాం మనం. సాక్షాత్ అంటే ప్రత్యక్షంగా మనకు చేయుచున్నది. కరోతి కార, కరోతి అంటే ఏమిటి? చేయుచున్నాడు అని అర్థం అనమాట. చేయుచున్నది అని అర్థం. కరోతి కార, అహం కరోతి అహంకార, నేను చేస్తున్నాం కాబట్టి అహంకారం. మమ కరోతి మమకార, నా యొక్క అనుకుంటే అది మమకారం అయింది. నేను అనుకుంటే అహంకారం. అర్థమైంది కదా? ఈ కారాలు, ఆ కారం కాస్త ఎక్కువైతే ఓర్చుకోలేము. ఈ కారం ఎంత ఎక్కువైనా మనకు తెలీదు. ఆ కూరల్లో పప్పుల్లో కారం కొంచెం ఎక్కువైపోయిందంటే గోయిందా, ఆ రోజు కూర అలా స్టాక్ ఉంటారు. పూర్వం అలా చేసుకుంటేవారు. కూర శబ్దాలంటే కొడుకున్న కూర కొంచెం, ఇంతవరకు శబ్దాలంటే కారం ఎక్కువేసి ఉండేవారు, ఉప్పు ఎక్కువేసి. ఎవడు తింటాడండి ఆ కూర? మళ్ళీ 2 రోజులైనా ఆ కారం తగ్గింది కాదనమాట. అంటే ఇప్పుడు అలా లేదు, తినేవాళ్ళు తక్కువగా, ఇంకెందుకు కూర మనకి? కూర తినేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు అంత తిండేవాళ్ళు తింటారు చెప్పండి? అప్పుడు అంత అన్నం వేసుకుంటే చక్కగా తినేసేవాళ్ళం బ్రహ్మాండంగా. ఆ మధ్యలో అంత ఆవకాయ ముక్క వేసుకుని అడిగావా?
మొత్తం అంతా ఇప్పుడు అందులో సగం వేసుకున్నా చివరికి ఎలా తిందామా అని ఇప్పుడు ఆ విధంగా ఉంది. సరే, మొత్తం మీద ఇది మనకి సాక్షాత్కరోతి. కాబట్టి సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం అంటే బ్రహ్మ సాక్షాత్కారం అంటే ఈ పుస్తకం మనకు కనబడినట్టు ఎప్పుడు అవదు. అది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది మోసింపు చేస్తారు, మీరు ఎంతకాలం అయింది ఉపదేశం తీసుకొని అని అడుగుతారు. మీకు నేను అడగలేదు. ఇప్పుడు అర్థమైందా? అయిపోయిందండి, ఇప్పుడు నాకు 23 ఏళ్ళు అయిపోయిందంట. అయితే మీకు ఇంకా ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు కలిగింది అడుగుతాం. ముందు ఏమిటంటే కలగలేదంటే ఎప్పుడు కలిగిందంట. ఎప్పుడు కలిగిందంటే మీరు చెబుతారు అనమాట. ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు కలిగింది, ఇంకా కలగలేదా అని అడుగుతారు. ఇది ఎక్కడ కలుగుతుంది? ఎప్పుడూ ప్రత్యక్షంగా కలగదు. 60 సంవత్సరాలు అయిందిగా. కాబట్టి మనకు ఆత్మసాక్షాత్కారము అంటే మన బుద్ధి విచారణ ద్వారా ఆత్మ కంటే అన్యము జగత్తులో లేదు. ఈ పరమాత్మ సర్వత్రా సాక్షాత్కార నేత్రములు కాదు, ఇక్కడ బుద్ధిలో గోచరం అవ్వాలి. బుద్ధిలో పరమాత్మ కంటే భిన్నమేమీ లేదు. సర్వభూత హృదయ కమలములు ఎందు ఉన్నటువంటి చైతన్యము ఒక్కటే, అదే నేను. నాలో ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ సకల భూతాల్లో ఉన్న చైతన్యం అదే. అదే నాలో ఏ చైతన్యం ఉందో సమస్త జీవరాశుల చైతన్యము అదే. వారిలో ఏ చైతన్యం ఉందో అదే నాలో. లేదు కదా? యుమాం పశ్య సర్వత్ర సర్వంచ మై పశ్యతి. కాబట్టి ఈ ప్రకారముగా దీనికి భిన్నమైనటువంటి జగదంశాలు అయితే ఉన్నాయో అవన్నీ నేతి వాక్యముల ద్వారా దూరం చేసుకుని ఏకమేవ అద్వితీయ బ్రహ్మని స్థిరమైనటువంటిది బుద్ధిలో కలగడమే మనకి కలిగి ఆత్మ ఏ విధంగా నిర్వికారముగా ఉంటుందో, వికారం లేకుండా మనకి ప్రకృతిలో కూడా అటువంటి మనకి ఏ దెబ్బ తగిలినా వికారము లేకుండా ఉంటే అప్పుడు మనకేది ఆత్మ సాక్షాత్కారం అయినట్టే. ఆత్మ సాక్షాత్కారం అయిందని చెప్పాలి మనం. అప్పుడు వాళ్ళైతే ఏమవుద్దంటే ఆ సాక్షాత్కారంలో మీకు ఏ రూపం కలిగింది అడుగుతారు వాళ్ళు. మీకు నల్లగా ఉందా, కృష్ణుడిలాగా ఉందా, ఎర్రగా ఉందా, రాముడిలాగా ఉందా అడుగుతారు. ఇప్పుడు ఆ రూపం మీరు చెప్పలేదు అనుకోండి, మీకు ఆత్మసాక్షాత్కారం కలగలేదు, వాళ్ళు నిశ్చయం చేసేస్తారు. ఆ నిశ్చయం ఇప్పుడు యథార్థం మీరు చెప్పాలి. వాళ్ళు చేసుకున్న నిశ్చయము ఓకే అంటామా, నో అంటామా? అది అర్థమైంది కదా. ఎందుకంటే నో, అది ఓకే ఇప్పుడు చేయకూడదు. అది అలా ఎవరికి ఎంతవరకు కాలేదు, ఇక మీద కాకూడదు. అందుకని సరే, ఇది ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? బుద్ధిలో నిశ్చయం అయిపోవాలి. ఎన్ని రానివ్వండి, మనకి ఎన్ని వచ్చినా తనకూడదు. ఎండిపోయిన మొరడంటే ఏమంటారు? మోడు. అర్థమైందే? ఆ మోడు అనమాట. ఇక్కడ వరకు కుట్టేశారు. ఇంతవరకు భూమి మీద ఇంతే ఉన్న మోడు కిందనే ఏర్లు తీయాలి కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి వదిలేసినారు. ఇప్పుడు గాలి గంటకి 1000 కిలోమీటర్ల గాలి వేస్తుంది. పక్కన చెట్లన్నీ పడిపోతాయి, కానీ ఇది పడుతుందా? దీనికి ఏమో చేయలేదు. ఆ విధంగా మన బుద్ధిలో ఈ ఆత్మ సాక్షాత్కారం అన్నటువంటిది విచార తత్వజ్ఞానం నిశ్చయం అయిపోతే ఇక ఏది రానివ్వండి. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరు ఎన్ని నష్టాలు కలిగించినా, ఎన్ని కష్టాలు కలిగించినా ఆ మూడు ఏ విధంగా అయితే ఊపుకుంటూ ఉంటుందో మన యొక్క అంతఃకరణం ఏది ఊపుకుంటా అప్పుడు మనం దేని పొందినట్టు? ఆత్మ సాక్షాత్కారం పొందినట్టే. అందుకని ఇది మనం తెలుసుకోవాలి. విచారణ ద్వారా ఏమి తెలుసుకోవాలి అంటే, మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే సాక్షాత్కారం అవుతుంది, మనకి దర్శనం అంటారు దాన్ని. అది దర్శనం. కాబట్టి అది సాక్షాత్కారం. అంటే అలా కాదు, ఇది అలా కాదు, ఇది స్వయం స్వానుభవం అంతే అనమాట. ఈ ప్రకారముగా తత్వజ్ఞానము చేత ఒకవేళ జీవన్ముక్తులకు మళ్ళీ ఈ జగత్తు ఒకవేళ గోచరమైతే జగత్తు గోచరమైతే తత్వజ్ఞానం యథార్థం ఎప్పుడు జ్ఞానం కలిగిందో జగత్తేమైంది మిథ్య అయిపోయాయి. మిథ్య అయిపోయిన జగత్తు యొక్క భావములు వీరికి గోచరించినట్లయితే ఎవరికి? తత్వజ్ఞుడికి గోచరించినట్లయితే ఇప్పుడు అదేమిటి? జగత్తు వాసన వదలనట్లా. అది ఏంటంటే చెప్తున్నారు ఇక్కడ,
అది వారికి ప్రాతిభాషిక సత్తా రూపమున ఉంటుందన్నమాట. వారికి ఏముంటుంది? అది ప్రాతిభాషిక సత్తా రూపంలో ఉంటుంది వారికి, అంటే అది చెప్తున్నారు ఇక్కడ మనకి. వర్ధతే చేత్ సత్తైవ పరం, కాబట్టి ప్రాతిభాషిక సత్తా రూపంగా ఉంటుంది వారికి. ప్రాతిభాషిక సత్తా అన్నటువంటిది స్వప్నాన్ని. మనకేంటంటే జ్ఞానికి అజ్ఞానికి కలకలిక కాక, మా జ్ఞానికి అజ్ఞానికి ఉండే తేడా ఏమిటంటారా? జ్ఞానికి అజ్ఞానికి తేడా. జ్ఞాని ప్రాతిభాషిక సత్తాని ప్రతి సమయంలో కూడా సత్యమని నమ్ముతాడు. అజ్ఞాని అర్థం కదా. ప్రాతిభాషిక సత్తా అనేది ప్రతి సమయంలో కూడా ఏమని నమ్ముతాడు? అది సత్యమని నమ్ముతాడు. జ్ఞాని ఈ జగత్తుని ప్రాతిభాషిక సత్తాలో కూడా ఏమి అసత్యం అనుకుంటారు. ఇది తేడా, ఇద్దరికి తేడా. ఇద్దరికి ప్రాతిభాషికమే, ఇద్దరికి ప్రాతిభాషికమే. జగత్తు వాసత్యం కానీ జగత్ రూపాలు కానీ వచ్చినా ఆయనకి ఆ కాలంలో మాత్రం అసత్యమని భావిస్తారు. మరి మనం చెప్పండి, ఆ రజ్జు సర్ప ప్రాంతంలో కూడా ఏమి ఆ కాలంలో మనం ఏమి ప్రాతిభాషిక కాలంలో సత్యమనే నమ్ముతాం. స్వప్నము ఆ స్వప్నం జరిగే కాలం కూడా సత్యమనే నమ్ముతాం. అయితే తత్వజ్ఞానికి అవి కలిగినా ఆ కాలంలో కూడా, ఎందుకంటే ప్రారంభం కొలిది కొన్ని పనులు చేయవలే కదా, ఈ యొక్క జగత్ సంబంధం కదా. కాబట్టి ఈ ప్రతీతి అంతా కూడా తత్వజ్ఞాని ఆ కార్యకలాప కార్యముల్లో కూడా ఏమైనా అనుకుంటాడు? అసత్తనే ఉంటుంది. ప్రాతిభాషికం అంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ఆయనకి ప్రతీతి ప్రాతిభాషగా కనబడుతుంది. అందుకని చెప్తున్నాడు ఇక్కడ. అది ఏమిటది? అది ఒక వినోదం కొరకే అగును. ఏమంటారు? చిన్న కుర్రవాడికి బొమ్మలన్నీ ఇస్తున్నాం, ఆయనకి అదేమిటి? వినోదం. కానీ ఆయనకి అది పరమార్థిక సత్తా, ఆయనతో దాన్ని భావించుకుంటాడు. అదే చిన్న కుర్రవాడు బొమ్మల్ని ఏ సత్తా భావిస్తాడు. ఆ బొమ్మ తీసేసినా ఏడుస్తాడు, దాంతోనే ఉండాలి ఆ బొమ్మతోనే. ఇది అది వినోదం అన్నమాట. అలాగనే ఈ ప్రాతిభాషిక సత్తా కూడా ఈ జీవన్ముక్తులకి వినోదమే. ఏమంటారు? వీళ్ళకి వినోదమే. అయితే మరి అది వినోదమే అయితే అర్థమైంది కదా. అంటే వినోదం లా అనమాట. వినోదము లా. ఎలాగైతే భగవంతుడికి జగత్తు వినోదం అవునా కాదా? అది వినోదం అంటే ఇంకెక్కడేదో రెండార్థం గెలిపోకూడదు. అర్థమైందా? ఆ వినోద పని అయితే నిండిపోతుంది అనమాట. వచ్చింది కూడా అందుకోసం మళ్ళీ చెప్తుంది అనమాట. ఆ పరమాత్మకి జగత్తు ఏమిటి? వినోదమే. అంటే అక్కడేమి అన్యమైనటువంటి అర్థం తీసుకుని ఏడు పడదు కదా. పరమాత్మ జగత్తు వినోదం అంటే, మనకి జగత్తు వినోదం అంటే మళ్ళీ అన్యార్థానికి పోతుందని మళ్ళీ దాని పై తీసుకెళ్ళి వస్తుంది. అర్థమైంది కదా. అందుకని వినోదమే. అయితే ఈయనకి ఏమైనా ఆ జగత్తు మళ్ళీ నష్టం చేస్తుందంటే ఆవగించంత కూడా తత్వజ్ఞానికి జగత్తు నష్టము చెయ్యదు. జగత్తు వలన అతడు భయపడదు. గుర్తుంది వేదాంతం. కాబట్టి జగత్తు వల్ల ఆయనకి ఏమీ నష్టం రాదు. జగత్తు కూడా అతనికి ఎప్పుడు నష్టము కలిగించదు. యస్మాన్నో అన్నారు కదా, యస్మాన్నో ద్విజతే యస్మాత్ నా ఉద్విజతే లోక. అంతే కదా, యస్మాత్ నా ఉద్విజతే లోక. ఎవరి నుండి లోకము భయము పొందదు. లోకము నుండి ఎవడు భయము పొందడు. ఎవరి నుండి లోకం భయం పొందదు, లోకము నుండి ఎవడు భయము చెందడు. అర్థమైంది కదా. హర్షామర్ష భయోద్వేగై ముక్త చెప్పేసినాడా? సహా ముక్త అనేసినాడు. అది ఎవడదు? ముక్తుడే అన్నమాట. మరి ఇక్కడే చెప్పినాడు. ఆయన చెప్పాడు జీవుడు ముక్తుడు, ఈ లక్షణే ఈయన కూడా చెప్పినాడు. అర్థమైంది కదా. అందుకని అతనికి ఒక్కింత కూడా అనర్థము కలుగు చేయదు. లేని వాడికి మాత్రం పావును చూసినట్టే ఉంటుంది. జగత్తును చూస్తే ఉంటుంది. ఆ పావును చూసినట్టే ఉంటుంది అనమాట. జగత్తును చూస్తే పావును చూసినట్టే.
పాము కూడా మనల్ని చూస్తే భయపడుతుంటది. దాని రక్షణ కోసం ఒక కాటు వేసేస్తుంది. అంతేగాని నేను కాటు వేస్తే వారు చనిపోతారన్నటువంటి భావం దానికి లేదు. దానికి భావము లేదు. నేను కాటు వేస్తే అయిపోతారన్న భావము లేదనమాట. కానీ దాని భయం కొద్ది అది ఉంటుంది, దీని భయం కొద్ది మన భయం కొద్ది మన భయం కొద్ది మనం ఉంటాం. అందుచేత ఈ ప్రకారముగా ఏమిటి మనకిప్పుడు తత్వజ్ఞానము చేత జగత్ అనేది నష్టమైపోయినప్పటికీ అది జీవన్ముక్తులకు గోచరించిందంటే ప్రాతిభాషిక రూపంగానే ఉంటుంది, కానీ అదేమి సత్తా పారమార్థిక ఎప్పుడు ఉండదు అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా యద్యదా ఖన్యతే భూమి తన్నామ యథా నభః సర్వగాయాశ్చితే యతు యతు ఉచ్యతే తత్తథైవ చితో యద్యథా ఖన్యతే భూమే యతు యథా భూమే కన్యతే చెప్తున్నారు ఇక్కడ. మనం భూమి ఉంది ఇప్పుడు. ఖననం అంటే ఏమిటి? ప్రవణం. కాబట్టి మనము భూమిని ఏ స్థానమైతే తవ్వుతూ ఉన్నామో, తవ్వుతూ ఉంటుంటే లోపలికి ఏమవుతుంది? లోపలంతా భూమిని తవ్వుతూ ఉంటే లోపలంతా గొయ్యి అవుతుంది. ఇప్పుడు ఆ గొయ్యిని మనం ఏమంటాము? ఆకాశం. మనం ఏదైతే తవ్వుతున్నామో, ఏ అవకాశం వస్తూ ఉందో ఆ అవకాశాన్ని ఏమంటాం? ఆకాశం అని పేరు అన్నమాట. ఇక్కడ ఉపన్యాసం చెప్పుకుంటున్నాం. ఈ అవకాశం కూడా మనకి మఠాకాశం అంటాం. మఠాకాశం అంటే ఎక్కడ ఉందో అనుకుంటారేమో. మఠాకాశం అంటే ఇదే అర్థమైంది. మఠమైన పేరుకుంటే మఠాకాశం, గృహమని పేరుకుంటే గృహాకాశం. అర్థమైంది కదా. కుటీరని పేరు కుటీరాకాశం. ఇంతేగాని ఆ ప్రకారముగా మనకి చివరికి ఆ స్థానంలో ఏది శేషిస్తుంది? ఆకాశ రూపమే శేషిస్తుంది. అన్ని రూపమేది శేషిస్తుంది. ఆ ప్రకారముగా చెబుతున్నారు. సర్వగాయా చితేహే యతు చితేహే చైతన్యం. చితేహే పంచమి చైతన్యం ఉంది. అదేంటి చైతన్య విశేషణం? సర్వవ్యాపకమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో దాని నుండి చెప్తున్నారు ఇక్కడ. దుహ్యతే తత్తథైవ. మనకి ఏదేదైతే మనకి దృశ్యము గోచరిస్తూ ఉన్నదో, మనకి ఇక్కడ ఏమర్థమైంది? మనకి ఇప్పుడు సర్వవ్యాపకమైనది మనకి తత్వజ్ఞానము ద్వారా ఏ దృశ్యమైతే తొలగింపబడుతూ ఉన్నదో, తత్వజ్ఞానము ద్వారా మనకి ఇదంతా ఇది కూడా వ్యాపకమే. అది వ్యాపకమే, ఇది వ్యాపకమే. జగత్తు పరమాత్మ ఎంతవరకు వ్యాపకమో జగత్తు కూడా అంతవరకు వ్యాపకమే. పరమాత్మ పెద్దది కాబట్టి జగత్తు అంతవరకు ఉంటుందో ఉండదన్న మాటే లేదు. అది అనమాట. అందుచేత మనకి తత్వదర్శనము ద్వారా మనకి ఏ దృశ్యమైతే తొలగింపడుతున్నదో అర్థమైంది కదా. ఆ భూమి తవ్వుతున్నప్పుడు మనం తవ్వుతూ ఉంటుంటే చివరికి మిగిలేది ఏమిటి? మనకి ఆకాశం. అంతే కదా, ఆకాశం. అలాగనే ఇక్కడ మనము ఈ చైతన్యం ద్వారా మనము ఈ తత్వజ్ఞానం ద్వారా గ్రహించి ఈ దృశ్య జగత్తును వేరు చేస్తూ ఉంటుంటే చివరికి మిగిలేది అక్కడ ఆకాశం. ఇక్కడేమిటి? ఇక్కడ ఈ చిదాత్మయే శేషిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు. ఇక్కడ దృశ్య ప్రపంచం అన్నటువంటిది తొలగింపబడ్డం అంటే అదే మనం సామాన్యంగా నేతి అంటాం. అయిందా? నా ఇతి నేతి. ఇది అంటే ఇది, నా అంటే కాదు. ఇప్పుడు ఇది కాదు అని మనం తీసేస్తుంటే ఎట్లా ఉంటుంది? శేషించినటువంటిది చిదాస్వరూపమే. ఎలాగంటే ఎంతసేపు మనం భూమి గొయ్యి తవ్వినా ఆ శేషించినటువంటిది ఏ విధమైతే మనకి ఆ ఆకాశము, ఇక్కడ కూడా మనకి ఈ చిత్స్వరూపమైనటువంటి ఆత్మయే శేషిస్తుంది, కానీ అన్యం లేదని చెప్తున్నారు. అసంవిత్తేస్తు ఎన్నాస్తి తన్నాసే కాకదర్శనం తూష్టీం భావేన యత్ప్రాప్యం
ప్రాప్తమే వాసు విద్ధి తతో చెప్తున్నారు ఇక్కడ మనకి. ఓ రామచంద్ర, అసంవిత్తేస్తూ, అది సంవిత్ అంటే ఏమిటి? జ్ఞానం. అది సంవిత్ అంటే ఏమిటి? స్మరణం. అసంవిత్తు అంటే ఇక్కడ మనకి అజ్ఞానం లేక విస్మరణం ఏమంటారు? విస్మరణం. ఆ విస్మరణం చేత ఏమి ఎత్తు నాస్తి. ఎత్తు అంటే ఏ దృశ్యము, ఏ దృశ్యం అయితే మనకి నాస్తి అంటే ఏమిటి? లేకుండా కూర్చున్నదో. ఎప్పుడు మనకి దృశ్యం ఉంది ఇక్కడ, మనకి అది ఏమి జ్ఞాపకం ఉంటేనే దృశ్యం కనబడుతుంది. మనకి జ్ఞాపకం లేకపోతే దృశ్యం కనబడుతుంది. ఎదురుగా ఉన్న వస్తువు అయినా సరే జ్ఞాపబోధనే, అది మనం తెలుసుకుంటేనే కనబడుతుంది. అది తెలుసుకోలేదు అనుకోండి, ఎదురుపోతేనే వస్తూ ఉంటుంటాం. ఏమైనా ఎదురుగా ఉన్నది కదా వస్తువు ఉందా అంటే అది నేను చూడలేదండి అంటారు. ఏమంటారు? ఆ వస్తువు యొక్క దృష్టి, దాని యొక్క జ్ఞాపకం ఉంటే అది మనకు తెలుస్తుంది, లేకపోతే అది తెలియదు. ఆ ప్రకారముగా ఏది ఎప్పుడైతే మనం విస్మరణ మాత్రం దృశ్యం లేకుండా పోచున్నదో, దృశ్యం అనేది ఏది లేకుండా పోచున్నదో, మళ్ళీ దానికోసం నశింప చేయడానికి ఎప్పుడు ప్రయత్నమే అవసరం. ఏమంటారు? మనకి ఏది విస్మరించామో దృశ్యం నష్టం అయిపోతుంది. ఏ దృశ్యం నష్టమైపోయిందో ఆ నష్టమైన దానికోసం మళ్ళా నష్టం చేయాలని ప్రయత్నం మాత్రం అవసరం లేదు. అలాగనే మనం ఏ పదార్థాన్ని అయితే తూష్ణీం భావం ప్రాప్యతు, ఏది ప్రాప్యం పొందదగినదో, ఉదాసీనంగా ఏ పదార్థాన్ని అయితే మనము పొందుతున్నామో, ఉదాసీనం అంటే ప్రయత్నం లేకుండా ఏ పదార్థాన్ని అయితే పొందుతూ ఉన్నామో ఆ పదార్థం అన్నటువంటిది మనకి పొందుతున్నాం కదా. ఏ పదార్థ తుష్టి భావం అంటే ఉదాసీనంగా పొందుతున్నామో ఆ పదార్థం మనకు ప్రాప్తమా అప్రాప్తమా? పొందింది ఎప్పుడు ప్రాప్తం. అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఆత్మతత్వము అన్నటువంటి పదార్థము మనము తూష్ణీం భావం సాధన చేసినటువంటి వాడు తూష్ణీం భావంగా ఊరుకున్నా సాధన తత్వజ్ఞానం తెలిసిన వాడు తూష్ణీ భావం, తూష్ణం అంటే నాకు వద్దని అర్థమైంది కదా. తూష్ణం అంటే ఏమిటి? ఉదాసీనంగా ఉండడం. ఉదాసీనంగా ఉండిపోయినా వీడికి ఆ భావం అన్నటువంటి ప్రాప్తమయ్యే ఉంటుంది కానీ అప్రాప్తముగా ఉండదు. అర్థమైంది కదా. ఇంట్లో ఉన్నాం, అందరూ తింటున్నారు, మనకు పిల్లలే, మనం ఉదాసీనంగా ఉన్నాం. ఇప్పుడు మనకేం చేస్తారు? మా ఉదాసీనంగా ఉంటే మామూలుగా అయితే ఒకసారి రమ్మంటారు, ఉదాసీనంగా కూర్చుంటే ఇక మాటికి పిలుస్తూనే ఉంటుంటారు. మాటికి పిలుస్తుంటే ఇప్పుడు ఏమైపోయింది? అది మనకి ఇంకా శీఘ్రంగా ముందుకుంది ఆ ప్రాప్తం. అర్థమైందే? మాటికి పిలుస్తుంటే ముందుకుంటుంది. అలాగనే మన తత్వజ్ఞానం చేత ఆత్మని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? తూష్ణీ భావాన్ని వహించేసాం. అయిందా? తూష్ణీ భావం వహించడం అర్థం ఏమిటి? ఇంకా శీఘ్రంగా ఈ జ్ఞానం వీడికి కలుగుతుంది. అది చెప్పబోతున్నారు శీఘ్రానికి విషయానికి. ఆ ప్రకారం ఇంకోటి చెప్తున్నారు చిన్న చిన్న ఉదాహరణలతో. సర్వం హి అభిమతం కార్యమేకనిష్ట సిద్ధ్యతి దక్షిణాకం గచ్చత్ కప్రాప్నోత్యుత్తరాదిశం. సర్వం అభిమతం కార్యం ఏకనిష్ఠస్య సిద్ధ్యతి. మనము ఏది అభిలషించి కార్యాన్ని చేస్తూ ఉన్నామో తదేకనిష్టతో ఆ కార్యం మనకు సిద్ధిస్తుందా లేదా? అన్య కార్యం సిద్ధించదు. దేనిని ఉద్దేశించి కార్యాన్ని మనము నిష్ఠగా చేస్తున్నామో ఆ కార్యం యొక్క ఫలితమే లభిస్తుంది. ఉత్తర దిక్కు పోవాలనుకుంటున్నాం, పోతూ ఉన్నాం. ఉత్తర దిక్కుకు వస్తుందా దక్షిణ దిక్కు వస్తుందా? అది ఉదాహరణ ఇచ్చాడు. దక్షిణం కొగుభం గచ్చంది కహ ప్రాప్నోత్ ఉత్తరాదిశం. దక్షిణ దిశకు పోయినటువంటి వాడికి దక్షిణ దిశ వస్తుంది కానీ కొత్త దిశ రాదు. కొత్త దిశ పోయేవాడు కొత్త దిశ వస్తుంది కానీ. ఆ ప్రకారముగా నువ్వు ఏకాగ్రతతో తదేక నిష్ఠతో నీకు ఏది అభిష్ట కార్యం ఉందో దాన్ని నువ్వు చేసావంటే అది తప్పక సిద్ధి కలుగుతుంది. అది సిద్ధి మనతో కలుగుతాయి. అయితే ఆ సిద్ధి ఏం చేయాలి? మనం కొంత ప్రయత్నంతో చేయాలి. ప్రయత్నంతో
ఇక్కడ మళ్ళీ ఒక విషయం కూడా మనం లేవనెత్తుకోవచ్చు. ఏది మనం పొందదగినదో దానికోసం మనం ప్రయత్నం చేసినట్లయితే, ఏది మనము పొందదగినదో దానికోసం పొందే ప్రయత్నం బాగా చేస్తే దాంట్లో అంతర్భూతమైన అన్నీ మనకి వచ్చేస్తాయి. అంటే అక్కడ కార్యమును సిద్ధించేది ఈ ఉదాహరణ తీసుకుని ఈ యొక్క దృష్టాంతం అంటే దాష్టాంతికి అన్వయం కోసం ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికే మనం ఒకసారి ఎంత చెప్పుకున్నాం, ఒక చిన్న కథ, అదే తెలిసిన కదే అయినా అక్కడ మనకి అన్వయించుకొని చెప్పుకోవడం అంతే. అందరూ విన్నదే. ఒక ఆయన ఏం చేసేది, ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు ఇస్తానని ప్రకటించారు. ఎవరు వెళ్ళినా ఎవరు వాళ్ళు వీళ్ళు వెళ్ళిన వస్తువు మొత్తం పట్టుకోవాలి, లేకపోతే వదలరు. లోపలికి వెళ్ళిన రాని ఒకటి బయటికి వస్తువు తీసుకుంటూ ఒకటి చేతులతో వెళ్ళిపోతే ఒప్పుకోడు అనమాట. అది మొట్టమొదటి. సరే, ఒక అమ్మగారు పోయి అంతా తిరిగి ఒట్టి చేతికి వచ్చారు. ఆయన చూశారు, ఎందుకని వచ్చారు ఒట్టి చేతులతో, మీకేం నచ్చలేదా, లేకపోతే ఎల్లుండి మళ్ళీ నందల నుంచి వేగంలు వస్తున్నాయి, అందరూ వస్తువులు తీసుకున్నా, అదేం కాదన్నారు. నాకు ఏది కావాలో అది మీ దగ్గర లేదన్నా, అది మీరు ఇవ్వలేదు, అదేమిటి ఎన్ని ఇస్తుంటే ఎందుకు ఇవ్వలేనన్నా. అప్పుడు అతను కోరుకున్నాడు. కోరుకోమంటే నువ్వే కావాలా అని అన్నాడు. నువ్వే కావాలంటే ఇంకేముంటుంది. ఇప్పుడు ఆ వస్తువుని కోరుకుంటే ఒక్కటే వస్తుంది మనకు అభివృద్ధి. ఇప్పుడు ఈయన కోరుకున్న వాళ్ళు ఏమైపోయింది, అన్ని వస్తువులకు అధికారి అయిపోయింది. అలాగనే మనము ఈ వస్తువు కోరితే అది వస్తుంది, కానీ ఆత్మతత్వాన్ని అభిలషించి మనం ప్రయత్నం చేసి దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే పరమాత్మ దగ్గర అన్నీ ఉన్నాయి. లోక సంగ్రహ శక్తి అంతా సద్గుణైశ్వర్య సంపన్నుడు అతడు. ఆయన దగ్గర లేనిది ఏది లేదు. అందుకని ఇక్కడ ఏ నిష్ట చేస్తే అది వస్తుంది అని చెప్పారు. కానీ మనం మళ్ళీ దాని ముందు కొంచెం వెళ్ళాలన్నమాట. అందుకు మనం పరమాత్మ నిష్టని ఎప్పుడైతే పొందినామో మొత్తం లోకంలో ఉన్నటువంటి అన్ని వస్తాయి. అప్పుడు ఇక్కడ ఏమవుతాడు, అవాప్త కామహ. అవాప్త కామ, ప్రాప్తమైనటువంటి సమస్తాన్ని చింతించిన వాడు అయిపోతున్నాడు. ఈ ప్రకారముగా చెప్తున్నాడు అనమాట. లోకో బ్రహ్మణైవాయం జగద్రూపేషు తిష్టతి బిభేతి అన్యతయా బోధాత్తు ప్రతిబింబాదివ అర్భకః. లోకః బ్రహ్మణః ఏవ అయం జగద్రూపః చెప్పేశారు. బ్రహ్మణః ఏవ, బ్రహ్మమే, లోకంలో ఈ శ్వాత్మైనటువంటి బ్రహ్మమే ఈ స్థూల సూక్ష్మ జగద్రూపముల స్థితిని పొందుతున్నది. అయిందా? లోకంలో మనకి ఈ జగత్తు ఉంది కదా, ఇది బ్రహ్మము కంటే భిన్నము కాదు. అది మనకి స్థూల రూపముగా అదే, సూక్ష్మ రూపముగా అదే, జగద్రూపముగా అదే. కానీ ఇప్పుడు ఏమనుకుంటాడు అజ్ఞానం వాడు జీవుడు ఏమనుకుంటాడు, తనకంటే భిన్నం అనుకుంటాడు. ఈ స్థూలము కానీ ఈ సూక్ష్మం కానీ ఈ జగత్తు కానీ ఏమనుకుంటాడు, తనకంటే భిన్నం అనుకుంటాడు. కానీ తన రూపమే. ఎలా అంటే ఒక ఉదాహరణ ఇచ్చాడు. వివేతి అన్యతయా బోధాత్తు అర్భకః ప్రతిబింబాదివత్తు అన్నాడు. అర్భకః అంటే బాలుడు. తన అర్థంలో తన ముఖం చూసి బిభేతి. అర్థమైందా? ఇప్పుడు అర్థంలో బాలుడు తన ముఖం చూసి ఏమవుతాడు, భయపడిపోతాడు, చేయమంటాడు. అర్థమైందా? తన ముఖం అని వాళ్ళకేం తెలుసు, తెలియదు. కాబట్టి ఈ పరమాత్మ ఈయన జగత్ రూపంలో ఉన్నారు. కానీ మన తెలియని వాడు ఆ యొక్క బాలుడు అర్థంలో తన ముఖం చూసి ఏ విధంగా భయపడుతున్నాడో ఏమంటారు, ఈ జగత్తులో ఈయన చూసి ఈయన భయపడిపోతున్నాడు. భయపడిపోతున్నాడు. కానీ ఇది తన రూపమే అనుకున్న వాడు భయపడతాడా? భయపడ. తనకంటే భిన్నమైనడు వాడు అర్థంలో వచ్చి మనకేం చేస్తున్నాడు భయం. ఏమంటారు అని తన రూపమే అర్థంలో ఉన్నదని తెలియని వాడు ఆ రూపం అంటే తనకి హాని కలిగిస్తుందని భయపడిపోతాడు. అలాగనే
ఈ తన రూపమే జగత్తును తెలియని వాడు ఈ జగత్తు మళ్ళీ తనకి హాని కలిగిస్తుందని భయపడ్డాడు. ఇది చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్క విషయంలో ఈ విధంగా. ఏతయోః ఓ భవేద్భావః శాంతయోర్మునినాథయోః చిత్త నిశ్చయ రూపాత్మా మౌన శబ్దేన తత్మతః. ఏతయోః ఓ భవేద్భావః ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈ రెండు కూడా ఈ చిత్త నిశ్చయ రూపమైన భావం ఏదైతే ఉన్నదో అలాగనే మనకి ఈ జగత్తు ఇది ఎప్పుడైతే ఆ భావం అనేది పరమాత్మ అన్నటువంటి భావంతో దీనికి అది జ్ఞానం కలిగిందో అప్పుడు ఏమవుతుంది? అది మౌనం అని. మౌనం మౌనం అంటాం మనం. మౌనం మౌనం అంటారు. ఇప్పుడు మనము మన సామాన్య ఉదాహరణ ఏముంది? ఊగితే ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే అది ఊరుకోవడం ఏంటి? మౌనం. అర్థమైందా? శ్రీరామచంద్రుడు సీతాదేవి పోయినారు అరణ్యానికి. ఒక అంత దగ్గరికి వెళ్ళేసరికి అందరూ ఏమిటి అక్కడ సభ అవుతుంది. సభలో అటు ఇటు ఉండేవారు. అమ్మగారు ఒక పక్క, అయ్యగారు ఒక పక్క. సరే ఈ అమ్మగారు ఎక్కడ కూర్చున్నారు, అయ్యగారు అక్కడ కూర్చున్నారు. ఆ పక్క అమ్మగారు అడుగుతున్నారు. ఆయన కూర్చున్నాడు, ఎవరు చూడలే. కూర్చున్నప్పుడు మీరు ఆయన కూడా వచ్చారు అన్నారు. అమ్మ ఆయనతో వచ్చామన్నారు. ఆయన కూర్చొని ఇప్పుడు చూడలే. ఇప్పుడు అందరూ అడుగుతుంది ఇలా ఏలు పెట్టి. ఆ ఏలు పెట్టి అది ఇలాగ అంటున్నాను కాదు, ఇలా ఊపుతాను. మనం ఉపన్యాసంలో మాట్లాడుతూ అవుతుంది. ఊపుతుంటే ఎక్కడ ఏలు వచ్చిందో అక్కడ ఈ ఊపు ఆగిపోయారు. అర్థమైందే? ఎక్కడ ఆయన శ్రీరామచంద్రుడు అక్కడ ఏలు పెట్టేసరికి అయిపోయేసరికి ఆవిడ ఏమనుకుంది? ఈయనే పరమాత్మ అనుకుంది. ఎవడు? శ్రీరామచంద్రుడు అని అనుకుంది. ఆ ప్రకారముగా ఎప్పుడైతే ఈ చిత్త నిశ్చయం అయిపోతుందో దాన్ని ఏమన్నారు? మౌన శబ్దం చేత చెప్పారు. మౌనం మౌనం అంటే ఏమిటి? ఇది మౌనం అనమాట. మౌనమాత్మ వినిగ్రహ, అంతే కదా. భావ సంసుందరి చేత తపో మానసం వచ్చేది అన్నారు ఎక్కడ? భగవద్గీతలో. దాని మొదటి అక్షరం ఏంటి? మన ప్రసాద సౌమ్యత్వం. మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి తత్ తపో మానసం వచ్చేది. మనకు మౌనం మౌనం అంటే మానస మౌనం అన్నమాట. అందుచేత మౌనం ఆత్మని వినిగ్రహ అన్నారు. మన మౌనం ఎక్కడ వినియోగించాలి? ఆత్మ. అందుకు చెప్తున్నారు ఇక్కడ, చతుష్ప్రకారమాహు తమ్మౌనం మౌన విదో జనా వాంగ్మనం అక్షమౌనం చ కాష్టం సౌషుప్తమేవచ చెప్తున్నారు ఇక్కడ. 4 విధాలుగా మౌనాన్ని మౌన విదో జనా, ఈ మౌనమును తెలుసుకున్నటువంటి విజ్ఞానులు చెప్తున్నారన్నారు. వేద విదో జనా అంటే వేదాన్ని తెలుసుకున్నటువంటి జనులు, బ్రహ్మ విదో జనా అంటే బ్రహ్మం తెలుసుకున్న జనులు, అలా మౌన విదో జనా అంటే మౌనం అంటే తెలుసుకున్నవారు చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? 4 విధాలు. 1 వాంగ్ మౌనం, 2 అక్ష మౌనం, 3 కాష్ట మౌనం, 4 సుషుప్త మౌనం. ఈ 4 మౌనాలు. మొట్టమొదట వాంగ్ మౌనం. వాక్కుని మనం మాట్లాడుకుంటా ఉంటే ఏమైంది? వాక్ మౌనం. ఇది ఒకసారి తాగడం. ఉదయం నుంచి తెల్లవారిన వరకు మాట్లాడుతున్న వ్యక్తులకి ఒక్కసారి వాక్మౌనం పెట్టుకుంటే ఎలా ఉంటాయి? ఆ నీటిలో మునిగిపోయినటువంటి వాడు ఆయన ఒక ఆయన తలపెట్టి ఉన్నాడట. ఉంటే వదిలే పైకి వేసిపోయాడట. అర్థమైంది? ఆయన ఎలాగా ఏదో టెస్టింగ్ పెట్టారనుకోండి ఆయనకి. ఆయన వెంటనే ఊపిరితిరక అలాగా ఈ వాక్మౌనం 20 ఉదయం నుంచి సాయంకాలం వరకు ఊరిక ఈ మాట్లాడే వారికి అర్థమైంది కదా. ఈ మాట్లాడే వారికి అవుతుందా? అది ఉండదు. అయితే మనం ఉండాలంటే ఎట్లాగా? మొట్టమొదటి అభ్యాసం చేసుకోవాలి. ఈరోజు ఒక అర్ధగంట మనం ఒక నిష్ట. ఈ టైంలో ఎవరు పిలిచినా మాటలో మొట్టమొదటి 1 గంట పెట్టుకోవాలి. ఈరోజు ప్రతిరోజు ఒక 8 నుంచి 9, 6 నుంచి 7 అలా పెట్టుకుంటే 10 నుంచి 11 ఈ టైంలో ఎవరు పిలిచినా నేను మాట్లాడకూడదు. ఈ టైంలో ఒక ఫోన్ వచ్చినా నేను మాట్లాడకూడదు. అట్లా అభ్యాసం చేసుకోవాలి. 1 గంట ఒక వారం 15 రోజులు ఉండండి, ఒక అభ్యాసం వస్తుంది. అక్కడి నుంచి అలా పెంచుకోవాలి. అయిందా?
అలా పెంచుకుంటే కొన్నాళ్ళకి వాంగ్మౌనం వచ్చేస్తుంది. మరి ఆ వాక్యం ఎప్పుడైతే ముగించామో చక్కగా దానివల్ల ఒక విధమైన దివ్యశక్తి వస్తుంది అన్నమాట. మౌనం ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి దివ్యశక్తి వస్తుంది. మౌనం ఉన్న వాళ్ళకి వాక్యమైన విషయం తగ్గింది కాబట్టి అంతర్ముఖమైన వృత్తి పెరిగిపోతుంది అన్నమాట. అది వాక్య వృత్తి తగ్గిపోయింది కదా. అందుకని అలాగా మనం కొన్నాళ్ళకి కనీసం రోజుకో గంట లెక్క ఒక వారం ఉన్నాం అనుకోండి, ఆ గంట అభ్యాసం అయిపోయింది. అక్కడి నుంచి అలా పెంచుకొని ఒక 2-3 నెలలకి మనం ఒక రోజు మౌనం పెట్టుకోవాలి. ఒక రోజు అంటే మనం రాత్రి పడుకుంటాం, అది మౌనం కింద ఏమి లెక్క. అర్థమైంది. అది పడుకుంటే అలా 6 ప్లేట్స్ సరే దీనిలో కలిసిపోతుందండి. కాబట్టి అలా పెట్టుకోవాలి మనం. అప్పుడు గొప్ప దాన్ని ఏమంటారు మనకి వాక్మౌనం. అది ఈ ప్రకారంగా. ఇక అక్షమౌనం. అక్షమౌనం అంటే ఏమిటి? అక్షిని అది అక్షం అంటే నేత్రం. అర్థమైందా? అక్షమౌనం అంటే నేత్రమౌనం. కళ్ళను కూడా చక్కగా మూసుకోవాలి. కొంతమంది నోటితో మాట్లాడిపోయి నేత్రంతో అంటుంటారు. అర్థమైందా? అది నేత్రంతో ఊపుతుంటారు అనమాట. ఇక అది కాదు. కాబట్టి నేత్రాలు కూడా ఎప్పుడు కూడా మనం ఆ యొక్క దృష్టి అనమాట వాక్కుని నియమించాం ఇప్పుడు. కానీ నేత్రం చూస్తూనే ఉంటుంటాం కదా కొందరిని. ఆ విధంగా నేత్రములు కూడా మన యొక్క ధ్యేయకాలంతో సంబంధం పెట్టుకొని నేత్రాన్ని మోస్తే ఏమైంది? అది అక్షమౌనమై. అందుకు ఇక ఆ తర్వాత ఏమిటి? మూడవది కాష్టమౌనం. కాష్టమౌనం అంటే మనకేమిటి? కాష్టం ఈ కట్టెలాగా ఉండాలి. మనకి ఇదిలాగా ఉండాలి, కట్టెలాగా ఉండాలి. చేష్ట అనేది ఉండకూడదు. కొంతమంది అంటే మాట్లాడడం కుదరదు. అర్థమైంది కదా? అంటే ఏంటి? చెయ్యి ఇంకా అంటే చెయ్యు. ఇవన్నీ అర్థమైంది కదా? అలాగనే చెప్తుంటారు. మగవాడు ఏ విధంగా అయితే దగ్గర ఉంటాయో ఈ ప్రకారంగా చేష్ట ఉందనుకోండి, ఆ చేష్ట కాష్టమౌనం అనిపించుకోండి. చేష్టారహితమే కాష్ట. కొంతమంది మౌనం ఉంటారనుకోండి, బలదీసడం అంటారు. ఇక ఒక్కొక్క రోజు చాట్ ఫీసులు ఒక అదే నరిగిపోతుంటాయి. 5,000 చూసా. ఇక రాతే రాత. అన్నాళ్ళున్నా అంతకుముందు ఎవరి మీద ఏ కోపం ఉందో మనం వెళ్ళాం కదా, ఆ వ్యక్తి కోసమే రాసి విజయ మౌనం బాబు అనుకుంటాను. ఇప్పుడు కాదు, 88లో ఒక దగ్గర వెళ్ళా. ఆయన మౌనంగా ఉన్నాడు కదా, నేను దర్శనానికి వెళ్ళా. అర్థమైంది? ఆశ్రమం నుంచి అప్పుడే వేశాస్త్రం నుంచే 88 కాదు 85, 86 వెళ్ళి ఒకసారి చూద్దాం. వెళ్తే ఒకటే రాత. అప్పుడు అనిపించింది, రాత ఇదేంటిది? ఉండకపోయేది ఉండకపోయింది ఒకటి. అందుకని దాన్ని 4 రకాలుగా విభజించినారు. అది మన శక్తిని పెట్టినమాట. అర్థమైందా? కాష్టమౌనం అన్నటువంటిది, సంజ్ఞ అన్నటువంటిది లేకుండా ఉండాలి. అప్పుడే మనకి ఎదురుచ్చ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో హిమస్వర సిద్ధిస్తుంది అనమాట. కాబట్టి ఈ కాష్టమౌనం అనేది చాలా కొంచెం కష్టం అన్నమాట. ఏ సంజ్ఞ చేయకుండా మనం అలా కూర్చోవడమే అంతే. ఇక భోజనం పెట్టారా, తినడం పెట్టారా, లేచిపోరాలి. అర్థమైందా? మౌనం అంటే అలానే ఉండాలి. అయితే కొన్ని దగ్గరలు కొన్ని సాగవు, కొన్ని మౌనాలు. కాశీలు ఉన్నప్పుడు సెలవులు ఉండేవాళ్ళు. 20 సెలవులంతా ఎందుకు వేస్ట్ అని 21 రోజు. ఇక వాళ్ళు ఎప్పుడు భోజనం పెడితే గంటకి వెళ్ళడం, వాడు కూర్చోవడం, ఇంకా ఏదో వచ్చాను అంతే. ఇక అక్కడ తినడం, ఎక్కడ అటు చూసామా మనం చేస్తే మౌనం వస్తుంది అనమాట. ఇక అక్కడే డైరెక్ట్గా రావాల్సిందే. ఆ ప్రకారంగా ఏమి మనం చేసినప్పుడు ఒకరోజైనా ఒక పద్ధతిలో చేసామనుకోండి, ఆ ఫలం అనంతంగా మనకి కలిసి వస్తుంది అనమాట. చేష్టమౌనం, కాష్టమౌనం ఈ ప్రకారముగా. ఇంకోటి ఏమిటి మనకి? ఈ ప్రకారముగా ఈ అక్షమౌనము అన్నటువంటిది ఇంద్రియములన్నిటికీ ఇచ్చున్నారు. మళ్ళీ ఏమంటారు? అక్షమౌనంలో ఇంద్రియముల్ని అన్నిటినీ అది మొట్టమొదటి నేత్రం తీసుకొని మిగతా అన్ని ఇంద్రియాలను కూడా అక్కడ ఇస్తున్నారు. కాబట్టి
అక్షమౌనం చేష్టల్ని పరిశీలించట కాష్టమౌనం. ఇప్పుడు చెప్తున్నారు ఇంకోటి ఏముంది మనకి, సుషుప్తి మౌనం. ఇంకో పేరు సుషుప్తి మౌనం. అది చెప్తున్నారు ఇక్కడ మనకి. మనం సుషుప్తి మౌనం ఎన్ని మౌనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం? వాంగ్మౌనము, అక్షమౌనము, కాష్టమౌనం. ఇది సుషుప్తి. సుషుప్తి అనేది చెప్తున్నారు. మనోమౌనం. ఇక్కడ సుషుప్తి మౌనం అంటే అందరికీ ఇది మామూలే, అర్థమైంది కదా. సుషుప్తి అంటే ఏమిటి? మనము సుషుప్తి అనేది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఇక్కడ సుషుప్తి అంటే అందరికీ తెలిసి నిద్ర అనేది ఒకటి. సుషుప్త అవస్థ అంటే ఏమంటాం? హారముగా నిద్రపోయినటువంటి అవస్థనే అది. అయితే మరి ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నాం. గాఢంగా నిద్రపోయేవాడు కూర్చుంటాడు, ధ్యానంలో ఉన్నవాడు కూడా కూర్చుంటాడు. ఆ నిద్రకి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటి? ఇక్కడ సత్వం ఉంటుంది, అక్కడ తమస్సు ఉంటుంది. ఇదేందా? ఇక్కడేముంటుంది? సత్వం ఉంటుంది కాబట్టి అంతకన్నా పడదు, తమస్సు ఉన్నప్పుడు పడిపోతుంటారు అని ఈ ప్రకారముగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఆత్మతత్వాన్ని ఏదైతే మనం అనిపిస్తున్నామో దాన్నే సుషుప్తి మౌనం అంటారు. మన ఇక్కడ సుషుప్తులు కూడా, సుషుప్తి అంటే ఏమిటి? గాఢ సుషుప్తులు తన ఇంద్రియాలు మనస్సు, బుద్ధి, అంతఃకరణం అన్నటువంటిది స్వాత్మతత్వంలో లీనమైపోతుంది. స్వాత్మతత్వంలో లీనమవుతుంది. అయితే స్వాత్మతత్వంలో ఎప్పుడు లీనమవుతుందో దాన్ని ఏమంటారు? సుషుప్తి అంటారు. తెలిసినోడికి లీనమవుతుంది, తెలియనోడికి లీనమైపోతుంది. అక్కడ తెలివితో సంబంధం లే. జ్ఞాని గాని అజ్ఞాని గాని నిద్రలో స్వస్వరూపావస్థలో తాను లీనమవుతుంది. అది దాన్ని సుషుప్తి మౌనం అని. ఇక ఈ మనోమౌనం ఒకటి అర్థమైందా? మనోమౌనం, మౌనం ఆత్మ వినిగ్రహ అని మనోమౌనం. ఇది మరణంలో ఉంటుంది, మూర్ఛలో ఉంటుంది, సుషుప్తిలో ఉంటుంది, కాష్ట తాపస్సు కూడా ఉంటుంది మనోమౌనం. అలా తెలుస్తుందా? ఈ మనోమౌనం అన్నటువంటిది ఎట్లా ఉంటుంది? మరణంలో కూడా ఉంటుంది. మరణంలో ఏముందా? ఇంక ఒకటే మౌనం, అది అర్థమైందే. మరణంలో ఉంటుంది. ఇక మూర్ఛలో కూడా ఉంటుంది. ఇది ఏమంటారు? ఈ మనోమౌనం. సుషుప్తిలోనే ఉంటుంది, కాస్త తాపస్సు ఎందుకు కూడా ఉంటుంది, కాష్టం కూడా. అయితే తక్కిన మూడు మౌనంలో పరిగణింపవాళ్లే అంటారు. రెండు మనకేది మరణమును మూర్ఛ అన్న కాష్టతాపస్సు ఉంది కూడా లెక్కలో పూర్తి రాదు. ఎట్లా వస్తుందంటే ఇక్కడ సుషుప్తి ఎందు ఏదుందో సుషుప్తి ఎందు ఉన్న మౌనమే మౌనం అన్నమాట. అది కాబట్టి ఇక సుషుప్తి మౌనమును ఉన్నప్పుడే జీవుడు బ్రతకగలడు ఎక్కువ కాలం. మనము పగలంతా పనిచేసిన రాత్రిపూట నిద్ర పడితేనే మనకు మన్నాడికి ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకు? తన స్వరూపంలో తాను లీనమైపోతాడు. అప్పుడే తనకి శాంతి కలుగుతుంది అన్నమాట. అది రాత్రి పగలు నిద్ర లేదనుకోండి, మన్నాడికి ఎలాగుంటుంది? ఎంతో ఆందోళనకరంగా మనకి అనిపిస్తుంది. ఈ ప్రకారముగా ఏకతత్వగణాభ్యాస అహమస్మి జగత్యస్మిన్ స్వస్తి శబ్దార్థమాత్రకం సత్తా సామాన్యమేవేతి సౌషుప్తం మౌనముచ్యతే. అహమస్మి జగతస్మి స్వ అస్తి శబ్దార్థమాత్రకం చెప్తున్నారు. అహమస్మి అంటే ఏమిటి? నేను ఉన్నాను. అహమస్మి అంటే నేను ఉన్నాను. ఆ మధ్యలో బ్రహ్మ పెట్టుకుంటే అహం బ్రహ్మాస్మి అనుకుంటాం, ఏది పెట్టుకుంటే అది అనుకుంటాం. మామూలుగా అహం అస్మి. ఏమిటి అహమస్మి అంటే? అహమస్మి జగత్ అస్మిన్ స్వస్తి శబ్దార్థకం. ఈ ప్రపంచమంతటా కూడా నేను ఈ స్థితికి ఉన్నాను అని మనం అనుకుంటాం. ఇంకా ఏమిటి మనకి? శబ్దార్థమాత్రకం. ఈ శబ్దార్థం, శబ్దము అర్థం. ఈ పుస్తకము అన్నటువంటి శబ్దము,
మూడుతో వచ్చింది. అర్థం అంటే ఈ వస్తువు, ఈ శబ్దార్థం. కాబట్టి ఈ శబ్దార్థం అంతా ఎక్కడి అంతటా నేనే ఈ స్థితి కలిగి ఉన్నాను ఒక భావం. ఇద్దరే చెప్తున్నాడు, సుషుప్తి మౌనకు చెప్తున్నాడు. అంతటా ఈ స్థితి నేనే కలిగి ఉన్నాను. ఇక ఆ తర్వాత ఈ శబ్దజాలం అంతా కూడా ఏమి నిర్వికారమైనటువంటి సత్తా, సామాన్యమని ఒక అర్థం. ఈ నిశ్చయం ఎప్పుడైతే కలిగి ఉందో ఇది సుషుప్త మౌనం. అంతటా నేనే ఈ స్థితిని పొంది ఉన్నాను. ఈ శబ్దార్థానికి కావలసినటువంటిది ఏదైతే ఉందో ఇది నిర్వికారమైనటువంటి సత్తా మాత్రమే అన్నటువంటిది. ఈ ప్రకారముగా చెప్తున్నారు మనకి. ఏకతత్వగణాభ్యాస ప్రాణానాం విలయస్తథా మనోవినిగ్రహశ్చేతి మోక్ష శబ్దార్థ సంగ్రహ. చెప్తున్నారు మనకి మూడు విషయాలు ఇక్కడ అందిస్తున్నారు మనకి. ఏకతత్వ గణాభ్యాస. ఏకతత్వం ఘనం అంటే ఏమిటి? దృఢం. అభ్యాసం అంటే ఏమిటి? మాటిమాటికి శీలించడం. ఏకతత్వం అంటే ఏమిటి? ఆత్మ యొక్క దృఢాభ్యాసం చేయాలి. ఒకటి ఎన్ని పనులున్నా ఆత్మ యొక్క దృఢాభ్యాసం అంటే ఆత్మ విచారణ చేయాలి. రెండోది ఏంటి? ప్రాణవాయువుల నిలయం. ప్రాణవాయువుల యొక్క నిలయం. ప్రాణవాయువు అంటే అదే తెలుసు కదా, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటిది దాని నిలయం, దాని ఉనికి. మూడవది ఏమిటి? మనోనిగ్రహం. ఈ విధంగా ఇది మోక్షస్య సిద్ధిర్భవతి. ఈ మూడింటి ద్వారా మనకి ఏం కలుగుతుంది? మోక్షం యొక్క ప్రాప్తి కలుగుతుంది. కావున రమ ఈ మార్గత్రయమే మోక్ష శబ్దార్థ సంగ్రహం అంటున్నారు ఆయన. మోక్ష శబ్దార్థ సంగ్రహము ఏమిటి అంటే, మోక్ష శబ్దం ఒకటి మనకి ఆ ఏకత్వం యొక్క దృఢాభ్యాసం. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడును, సచ్చిదానంద స్వరూపుడును, అద్వైత బ్రహ్మను అనేటువంటిది అభ్యాసం దృఢంగా రావాలి. ఇక రెండవది ఏమిటి మనకి ఇక్కడ? ప్రాణవాయువు యొక్క నిలయం. అయిందా? ప్రాణాపానం యొక్క నిలయం అంటే దాని యొక్క లయం అన్నమాట. ఇది రెండవది ఏమిటి? మనో నిగ్రహం. మనస్సుని మన యొక్క మౌనం ఆత్మ వినిగ్రహ అన్నారు. ఆత్మ మౌనాన్ని స్థాపించుకోవాలి. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఈ మార్గత్రయమైనటువంటిది మనకి మోక్షానికి కలిగిస్తుందని చెప్పారు. అందుచేత త్రిష్వేతేషు ప్రయోగేషు మన ప్రశమనం పరం సాధ్యం విద్ధి తదేవాసు యథా భవతి తచ్చివం. ఓ శ్రీరామచంద్ర అంటున్నారు, త్రిషు ఏతేషు, ఏతేషు త్రిషు, ఈ మూడు ఉపాయములను ఏం చేస్తున్నాయి మనకి? మన ప్రశమనం పరం, ఒకదానికి ఒకదానికి వచ్చి ఆ మనోనాశం ద్వారానే మోక్షాన్ని కలిగిస్తుంది. అక్కడికి ఎక్కడ మొట్టమొదట ఇలా ప్రారంభించి ఒకదానికోటి ఎప్పుడైతే ఏకత్వాభ్యాసం చేశామో ఆ తర్వాత మనకి ఇంకోటి రెండవది ఏం చెప్పారు? ఇంతకుముందు మనకి ప్రాణముల యొక్క నిలయం చెప్పారు, లయం. ఆ తర్వాత మనోనిగ్రహం. చివరికి ఈ మూడింటి ఉపాయములతోనూ ఏం చేస్తాయి? మనోనాశాన్ని కలుగుతుంది. ఎప్పుడు మనోనాశం కలిగిపోయిందో అదే మోక్షం. మనుష్యానం కారణం బంధమోక్షయో. మనస్తే బంధానికి కారణం, మనస్తే ముక్తికి కారణం. అందుచేత ఈ మూడింటి యందు మనోనాశమే ఉత్తమ సాధ్యము. ఇది మనోనాశమే ఉత్తమ సాధ్యం. కాబట్టి ఈ మోక్ష శ్రేయము కొరకు లెస్సగా ఈ మనోనాశాన్ని సాధింపు అంటున్నారు. నిర్వాణం అంటే ఇంకేమిటి? ఆ యొక్క మనకి ఎప్పుడైతే యశా బ్రాహ్మి స్థితి పార్థ, యశా బ్రాహ్మి స్థితి అంటే తత్వజ్ఞానం చేత నిశ్చయించేసినటువంటి బ్రాహ్మీ స్థితి ఏది ఉందో అదే నిర్వాణం, బ్రహ్మ నిర్వాణం, అది మోక్షం. జ్ఞానాదవాసనీభావం స్వనాశం ప్రాప్నుయాన్మనః ప్రాణాస్పదంచనాదత్తి తతశాంతిర్హిష్యతే. ఇప్పుడు చెప్తున్నాడు జ్ఞానాత్ అవాసనీభావం. వాసనీభావం అనేది నష్టం కలుగుతుంది. దీనివల్ల జ్ఞానం వల్ల ఏం కలుగుతుంది?
వాసనారాహిత్యం కలుగుతుంది. ఇక ఆ వాసనారాహిత్యం ఎప్పుడు కలిగిందో వాసనకి అనుగుణ్యంగా మనసు పోతుంటారు. ఎలాగా? వాసనకి అనుగుణ్యం. అందుకు మనకి మనసు నశించిపోతుంది. ఏంటి కదా, జ్ఞానము చేత వాసనారాహిత్యం అవుతుంది. వాసనారాహిత్యం వల్ల మనస్సు లయమవుతుంది. ఇక ఇప్పుడు ఆయనకి ఏమవుతుంది? ఎప్పుడైతే మనస్సు లయమైందో ప్రాణములన్నీ అక్కడ ఆటోమేటిక్ గా విలీనం అయిపోతుంది. అత్తడి శాంతియే శేషించడు, రమ్య స్థితి అనేటువంటిది శేషించడు. అందుచేత అర్జున ఇది శ్రీరామచంద్ర అంటున్నాడు ఇక్కడ, జ్ఞానాత్ సర్వ పదార్థానాం అసత్వం సముదేతి అలం తతో అంగవాసనానాశాత్ వియోగః ప్రణచేతసః. ప్రియుడు ఓ శ్రీరామచంద్ర అంటున్నారు. భక్తుడు అయినటువంటి అక్కడ కూడా ప్రయోగం భగవద్గీత, భక్తోస్యమే ప్రియోస్యమే రహస్యం ఏతత్తు ఉత్తమం అన్నారు. ఇక్కడ కూడా చెబుతున్నారు, ఓహో మహా ప్రియుడు రామచంద్రుడు. ఎందుకంటే దేనిని ప్రీతిని పొందాలని ఇచ్చతో ప్రీతిని పొంది ఉన్నాడో అందుచేత ఇది ప్రియుడైనాడు. వశిష్ఠుడికి ప్రియుడు ధనమిచ్చించేంత ప్రయత్నం పొందలే, ధాన్యం ఇచ్చించేంత ప్రయత్నం పొందలే, ఆయన సహాయం చేసినంత ప్రయత్నం పొందలే. ఏది లోకములకు ప్రీతిపాత్రమైన వస్తువో ఆ ప్రీతిపాత్ర వస్తువుని గ్రహించాలని అభిప్రాయం చేత ఉన్నవాడు కాబట్టి ఎవరు? రాముడు. అందుకు ఇది ప్రియుడైనాడు. అర్థమైందా? ఇప్పుడు లోకంలో ప్రీతిపాత్రకి ఏమి ఎవరు ప్రియులు అవుతుంటారు? పోతే ఏమి ఎవరు ప్రీతి అవుతుంటారా? ఎక్కువ సహాయ సంపత్తి ఏదైతే కలుగుతుంటుందో వారికి ముందే అన్ని ప్రీతి పాత్రలు ఉంటాయి. అర్థమైంది కదా? కాబట్టి పూర్వం ఉన్నటువంటి ఋషులకి ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నటువంటి మనకి ఉన్న తేడా ఏమిటి అంటే, ఏకదేశకారం బలం చేస్తాం సర్వకారం సారే అని సారేత్వ మహామంత్రం పట్టుకొని మనం ఎప్పటికీ ఇది ప్రస్తుతము అప్పటిగా మాట్లాడి అన్యుల మనము పెంపక తానవక తప్పించుకు తిరిగి వాడు ధన్యుల సొమ్మతి అని స్థితికి వచ్చేసింది అనమాట. అర్థమైందా? పరిస్థితి స్థితికి దిగజారిపోయిందంటే ఈనాడు ఆ స్థితికి దిగజారిపోయింది. ఏమంటారు? అప్పుడు ప్రియాప్రియములన్నీ కూడా ఈ ధనము ధాన్యము వస్తు వాహనానికి ఉండదు. అది అప్పుడేమిటి? అందుకే అన్నారు వాళ్ళు. అందుకు చెప్తున్నాడు ఇక్కడ, ప్రియుడు అంటే ఈయనంత ప్రియుడు, ఆయన మీద ఇష్టమేమో ఆయన అనేక భావాలు మనకు అయిపోతుంటాయి. అందుకని ఏ తత్వాన్ని అభిలషించాడు ఇప్పుడు జ్ఞానికి ఆత్మజ్ఞానం తెలుసుకున్నవంటే మహా. ఎందుకంటే లోకంలో తెలుసుకోదగినది అదే, రాష్ట్రీయ మిగిలేదు ఏమిటి? అది ఆత్మజ్ఞానం. మరి దానికోసం పాటుపడుతున్నాడు అంటే అర్థమేమిటి? అతడు అందరికన్నా ప్రతిపాద. మనకు చెప్పారు కదా, మరి ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః. అది తతః ఏది పొంది దానికంట అధికమైంది ఇంకొకటి లేదు. అటువంటి దాన్ని పొందినవాడు, పొందుటకు ప్రయత్నం చేసిన వాడు ఏమవుతారు? ప్రీతి పాత్రలు అవుతుంటారు. అని చెప్తున్నారు. హే ప్రియుడు శ్రీరామచంద్ర, జ్ఞానాత్ సర్వ పదార్థానాం అసత్వం. ఎప్పుడు నీకు అసత్వం అవుతుందంటే ఒక జ్ఞానం రావాలి. ఏం చేత? జ్ఞానం రావాలనే ఈ పదార్థాలైన మనకి అసత్వం. అజ్ఞాన దృష్టిలో సత్తే ఉండాలి. సత్తే ఇది అజ్ఞాన దృష్టిలో సత్తే అనమాట. అసత్ అనడానికి వీళ్ళు. అయితే సత్తు అని తెలిసినా అది సత్యగానే ఉంటుంది. అసత్యం తెలిసినా ఆ సత్తు సత్తుగానే ఉంటుంది. అది వ్యవహారిక సత్తా సత్తుగానే ఉంటుంది. అందుచేత ఎప్పుడు నీకు ఈ దృశ్య పదార్థాన్ని అసత్యం అవుతాయంటే జ్ఞానము ద్వారానే, అప్పుడు దృఢమవుతుంది. కాబట్టి ఎప్పుడు నీకు అసత్యం తెలిసిపోయిందో అంటే ఒకదానికోటి, దాన్ని ముందు ఒకసారి దీన్ని ముందు ఒకసారి, మొత్తం మీద అది దేని క్షేమని, ఎప్పుడు వాసనలన్నీ క్షేమైపోతాయి. ఎప్పుడు మనకి ఇదంతా అసత్యం అని తెలిసిపోయిందో అప్పుడు దాని మీద వాసన ఏమవుతుంది? క్షేమైపోతుంది. అట్టి వాసన క్షేమితే ఏమవుతాయి? ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వస్తున్న పాయింట్లను ఇప్పుడు లైన్ చేస్తున్నారు. అప్పుడు ప్రాణము చిత్తము రెండున్నో క్షమించాలి. ఇందా చెప్పాడు, ఇప్పుడు మనస్సుని మనము పసిపరుచుకున్నాము,
ఆటోమేటిక్గా ప్రాణము లయమైపోతుందని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నారు, మనకి జ్ఞానం ద్వారా అసత్యమైన భావన ఎప్పుడు కలిగిందో ఆ భావన వల్ల వాసనలన్నీ అవుతాయి. ఎప్పుడు పోయిందో ఆ వాసన క్షమించే ప్రాణము చిత్తము రెండు కూడా మనకి క్షమించిపోతాయి. విచార్య ఏతు అనంతాత్మతత్వం అనంతాత్మతత్వం తన్మయతాంనయ మనస్తత్తల్లైవ తదే భవతి స్థిరం. ఎత్తు అనంతాత్మతత్వం విచార్య తన్మయతాం నయ. అనంతాత్మతత్వం ఏమి కాబట్టి ఎత్తు అనంతం. అనంతం అంటే ఏమిటి? అంతటా కూడినటువంటి ఆత్మస్వరూపాన్ని విచార్య అంటే అంతటా నిండిబడి ఇమిడీకృతమైన పరమాత్మ స్వరూపాన్ని చక్కగా విచార్య. విచార్య అంటే ఏమిటి? విచారించి తన్మయతాం నయా. ఏమి విచారించి నువ్వు తన్మయత్వాన్ని పొందు, పర్వాలేదు. విచారం లేకుండా తన్మయత్వాన్ని పొందావా భయం వస్తుంది. మనకి తన్మయత్వం పొందామనుకోండి, తన్మయత్వంలో ప్రాణం పోతుందేమని భయం వస్తుంటాం. ఇది అర్థమైందా? అక్కడ తన్మయత్వాన్ని గురించి పెట్టిస్తుంటాం. ఎందుకంటే ధ్యానం అన్నటువంటిది బాగా లయమైపోయిన తర్వాత మళ్ళీ మనకి ప్రాణం అనేది లయమైపోద్దేమో అని భయం చేత కొంతమంది కొంత ధ్యానం లోనకి వెళ్ళేసరికి అక్కడ వదిలేస్తుంటాం. దేని చేత? భయం చేత. విచారణ చేసిన తర్వాత తన్మయత్వం చెందితే ఏమవుతుంది? భయం అంటూ. అందుచేత నీవు చెప్తాడు విచారేతు అనంతాత్మతత్వం, ఈ అనంతమైనటువంటి ఆత్మస్వరూపుడు చక్కగా విచారించి మనః తత్తల్లయేవ, మనస్సు ఆత్మయము చేయు. కాబట్టి ఈ ప్రకారముగా మనస్సు ఎప్పుడైతే మనస్సు ఆత్మస్వరూపం లయమైపోతుందో ఇక శేషించి స్థిరముగా ఉండిపోతుంది. అది ఉండిపోతున్నాడు. అందుచేత ఈ ప్రకారముగా ఇది పూర్తి చేస్తున్నాడు. మనోలయమనే మనోనాశాన్ని ఇక 2 శ్లోకాల్లో పూర్తి అయిపోతుంది. ప్రత్యాహారవతాం చేతః స్వయం భోగ్యక్షయాదివ విలీయతే సహ ప్రాణైః పరమేవావశిష్యతే. ఇక్కడ ప్రత్యాహారవతాం, ప్రత్యాహారం, ఆహారం ఆహారం ప్రతిహారం, అదే ఆహారం ఆహారం ప్రత్యాహారం, దినం దినం ప్రతిదినం, అర్థమైంది, వారం వారం ప్రతివదు. కాబట్టి ఇక్కడ ఆహార, ఆహరతి ఇది ఆహార, ఆహరతి గృహాతి ఇది ఆహార. నేను వాళ్ళని తీసుకుంటాను ఆహారతి, అదేనమాట. అది అప్పుడు ఆహారం ఏమిటది? ఆహారం ఆహారం ఆహారం. ఇంకోటి ఏమిటి మనకి? ఆహారంకి ఆపోజిట్ అనమాట. పక్షం పక్షం ప్రతిపక్షం, అర్థమైందా? ఈ ప్రకారముగా ఇప్పుడు ఆహారాన్ని పూర్తిగా విసర్జించడం కూడా ఏమైంది? అది కూడా ఒక ప్రత్యాహారం. మనకి చెప్తున్న శాస్త్రం. ప్రత్యాహారం అంటే ఏమిటి? స్వవిషయ సంప్రయోగే చిత్తస్య స్వరూపానుకార యువ ప్రత్యాహార అన్నారు. ఎవరు? పతంజలి సూత్రాల్లో స్వవిషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార యువ ఇంద్రియాణం ప్రత్యాహార. స్వవిషయ అసంప్రయోగే అంటే ఇంద్రియములకు దానికి సంబంధమైనటువంటి విషయములతో ప్రయోగం అంటే సంబంధము, అసంప్రయోగం అంటే సంబంధం లేకుండా ఉండుట. ఇంద్రియములకు విషయముల నుండి సంబంధం లేకపోవడమే ప్రత్యాహారం. ప్రత్యాహారవతాం చేతః. అయితే ఇక్కడ 2 విధాలన్నమాట. ఈ ప్రత్యాహారము ఆహారం దేహాన్ని తీసుకుంటే దేహం ప్రత్యాహారం చేస్తే ఏమవుతుంది? దేహం క్షీణిస్తుంది అనమాట. ఆ శబ్దాల విషయముల ఆహారాన్ని ఇంద్రియాలను మరలిస్తే అది ఇంద్రియానం ప్రత్యాహార. అందుకు ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రత్యాహారం మనం ఇంద్రియాలని విషయాలను నిర్మించామో అవి స్వయంగా ఏమైపోతున్నాయి? విలయమైపోతున్నాయి. ఈ దేహం అంతా ఇంద్రియాలని విలయమైపోతుంది. అప్పుడు
స్వయం భోగ్యక్షయాదివా, అది స్వయంగానే భోగాన్ని క్షయమైపోతుంది, విలనైపోతుంది. అప్పుడు ఏమవుతుంది మనకి ఈ చిత్తం అనేది దృశ్యం నుండి మరలవుతుంది. విషయం మీద వెళ్తే కదా చిత్తం, విషయం మీద వదిలిపోతే విషయ సంబంధం దృశ్యవంతంగా అదృశ్యమైపోతుంది, మనకి మరలించిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అది కాబట్టి ఎప్పుడైతే మరలించిందో అప్పుడు ఈ ఉన్న చిత్తాన్ని ఏం చేయాలి, పరమాత్మ ఏందో స్థాపించాలి, లయం చేయాలి. అది ఇప్పుడు ఆ చిత్తము ఈ ప్రాణవాయువులతో సహా ఏమైపోతుంది, పరమాత్మ ఏందో లయమైపోతుంది. అప్పుడు పరమాత్మయే శేషిస్తుంది. ఈ విధంగా మనోలయము ఎట్లా మనకి అన్నది మనోనాశాని కోసం ఈ ఘట్టం అనమాట మనకి. ఇక వస్తూ 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 చివరికి ముహూర్తమివ నిర్వాణం ఇది చేత పరే పదే తత్పరిణతం సిద్ధి తత్రైవాస్వాదమాగతం. అర్థమైందా? ఒక ముహూర్త కాలము, ఇక్కడ ముహూర్తం అంటే కొన్ని దగ్గర గడియలని కూడా ఇచ్చున్నారు. అర్థమైంది కదా? ఒక ముహూర్తమేవ నిర్వాణం. నిర్వాణం అంటే ఏమిటి? ఆ చిత్తం పరమపదమైన ఆత్మ ఎందు విశ్రాంతి పొందడమే నిర్వాణం. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి స్థిత్వా శ్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చతే. అది బ్రాహ్మీ స్థితి. ఆ చివరిలో కూడా ఉంచమని చెప్పారు. మొదటి నుంచి ఉంచమని అంటే మొదటి నుంచి ప్రయత్నం చేయమని అర్థం. అక్కడ శ్లోకానికి అర్థం అది. అందుచేత ఇక్కడ చెప్తున్నారు. ఇక ఈ ముహూర్తమేవ నిర్వాణం ఇది చేతపరీ పది తత్పరిణతం విద్ధి తత్రైవాస్వాదమాగతం. ఈ ప్రకారంగా ఎప్పుడైతే మనము ఈ చిత్తాన్ని ఆ పరమపదమందు విశ్రాంతిని పొందిస్తున్నామో, విశ్రాంతి అనేటువంటి ఆ ఆత్మతో ఏకత్వాన్ని చేసి లయం చేస్తూ ఉన్నాము, అదేమవుతుంది? ఆయాస్వాదాన్ని వీడి మళ్ళీ ఈ బాహ్య స్థితికి బాహ్య విషయ వాసన సంబంధానికి రాకుండా ఉంటుందట. ఎట్లాగంటే ఆయన చెప్పారు కదా, మందార మకరంద మాధురీ కవనచేలు మధుపంబు ఓవునే మదనములకు. చెప్పారా మరి? నిర్మల మందాకిని వీచుకుల తూగు రాయించి కనుని తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదీచుకు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరువనే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీ తినితరంబుజారనేచ్చు అన్నాడా? చూశారా? అయ్యా, ఆ చిత్తం ఒకసారి మొత్తెక్కి త్రాగి మొత్తెక్కిపోయిందట. ఆయన యొక్క అంబోజముల ఆ యొక్క పాదాల నుంచి ఆ అమృతాన్ని త్రాగి మొత్తెక్కిపోయిందట. ఆ మొత్తెక్కిపోయిన చిత్తం ఏమవుతుంది? మళ్ళా రాదు. అలాగా ఒక 2 గడిలు చెప్పైనా సరే ఆ పరమాత్మ యందు మనస్సు లీనమైపోయిన చిత్తము ఏమవుతుంది? మళ్ళీ అది రాజు పూర్తిగా రాకుండా ఉండిపోతా వచ్చినా ఇతరత్ర విషయములతో సంబంధము పడకుండా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇది మనోనాశమయ్య. ఈ విధంగా మనోనాశం అనేటువంటిది పూర్తి చేశారు. అందుకని అందరూ కూడా అందరికీ ఈ మనోనాశము అంటే పరమాత్మ భావన కంటే ఇతర భావనలతో ఐక్యం చెందినటువంటి మనస్సుని నశింప చేసినటువంటి ఆ అంతఃకరణాన్ని, యోగ్యతమైన అంతఃకరణాన్ని, సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చి సదా అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.